ప్యాట్రియాట్ మూవీ చూసాను. ప్యాట్రియాట్ మోహన్ లాల్ మమ్మూటి గారు లీడ్ రోల్స్ లో చేశారు. యాక్చువల్లీ ప్యాట్రియాట్ అంటే దేశభక్తుడు. నేను లాంగ్ టైం బ్యాక్ ఈ సినిమా ట్రైలర్ చూశాను. సో ఆ తర్వాత నేనైతే బ్లైండ్ గా చూసేసాను. ఒక న్యూ టైప్ ఆఫ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. మోహన్ లాల్ మమ్మూటి గారు, ఫహద్ ఫజిల్, నయనతార ఇంకా చాలా మంచి స్టార్ క్యాస్ట్ అయితే ఉంది ఈ సినిమాలో. ప్యాట్రియాట్ అంటే ఒక మంచి యాక్షన్ మూవీ అనుకున్నా, బట్ కానీ కాదు. స్లో మోషన్ వాళ్ళు బీజిఎం తో సీన్స్ ని ఎలివేట్ చేయడం ఇలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ కొలాబరేషన్ అండ్ ఈ కాంబో నాకు చాలా నచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కథ విషయానికి వస్తే మమ్ముట్టి గారు ఈ సినిమాలో ఒక యూట్యూబర్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. బేసికల్లీ ఆయన యూకే లో ఎందుకుంటారు, అసలు ఇండియా నుంచి యూకే వెళ్లాల్సిన పర్పస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ చేస్తుంటారు, ఫైనల్లీ ఇండియాకి తిరిగి వచ్చేసారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. మనం అభిమన్యుడు సినిమా చూసాం కదా, విశాల్ గారిది. ఒక స్పైవేర్ మన మొబైల్ లో ఇన్స్టాల్ చేసి మానిటర్ చేస్తూ ఉంటారు. మన ఇన్ఫర్మేషన్ అంతా, వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటుంది. సో దాని చుట్టూ ఈ సినిమా అంతా ఉంటుంది. నా వరకు చాలా కొత్తగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎందుకంటే సినిమా మొత్తం రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు. ఆ ఆస్పెక్ట్ లో కూడా నచ్చింది ఈ సినిమా. ట్రూలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటుంది. లెంతీ స్లోగా ఉండే మూవీస్ నచ్చితే రియల్లీ ఒక ఎక్సలెంట్ మూవీ నిజంగా ఇది. బట్ మలయాళంలో మాత్రమే ఉంది. సో సినిమా రన్ టైం 3 hours కాబట్టి సబ్ టైటిల్స్ తో చూడగలమంటే మాత్రమే ఈ సినిమా చూడండి. మమ్మూటి గారు, మోహన్ లాల్ గారు వాళ్ళ ఏజ్ లో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ. స్టంట్ ఫైట్స్ మాత్రం ఎలా చేస్తారంటే ఒక యంగ్ పీపుల్ లా చేసినట్లు ఉంటారు. సో అంటే వాళ్ళ క్యారెక్టర్ కి తగ్గట్టు ఉండదు. సో మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, డెఫినెట్లీ చూసేయండి. సో మీకు నా వర్క్ కానీ నచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకోసం మన ఛానల్లో మూవీ రివ్యూస్, ఎక్స్ప్లెనేషన్స్, రియాక్షన్స్ అన్ని వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్.